ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ చేసిన అవినీతిపై నిప్పులు చెరిగిన టీడీపీ అధికార ప్రతినిధి గడిచిన 5 ఏళ్లలో ముమ్మిడివరం ఎమ్మెల్యేగా పనిచేసిన పొన్నాడ సతీష్ కుమార్ చేసిన అవినీతిపై అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కరపత్రం విడుదల చేశారని, దానిపై ఆయన సమాధానం చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి మేకా మహాత్మా ఆనంద్ సాగర్ అంబేద్కర్ ప్రశ్నించారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేకు పలు ప్రశ్నలు సంధించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తేవడం జరిగింది. 1800 కోట్ల అభివృద్ధి, 18 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ ముమ్మిడివరానికి తెచ్చి ముమ్మిడివరాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని ఉంచినటువంటి అభివృద్ధి ప్రియుడు బుచ్చిబాబు. అభివృద్ధిని మీరు అటకెక్కించి అవినీతిని మీ రక్తంలో, మీ బాడీలో, మీ బాడీ లాంగ్వేజ్లో, మీ మాటల్లో, మీ చేతల్లో ఇముడ్చుకుని జీర్ణించుకుని మీ బావమర్దిని ఈ అత్యోసి ఆబోతులాగా ఈ నియోజకవర్గం మీద వదిలేసి ఇసుక రేవులు, లేఅవుట్లు, కబ్జాలు, పోలీస్ స్టేషన్లు, వేధింపులు, సాధింపులు, అక్రమ కేసులు, రౌడీ షీట్లు పెట్టించి ఈ 5 సంవత్సరాల కాలంలో అరాచకాన్ని సృష్టించింది మీరు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నారు. సవాల్ అవినీతికి, అభివృద్ధికి ముమ్మిడివరంలో జరుగుతున్న పోరాటం ఈ ఎన్నికలు. బుచ్చిబాబు చేసినటువంటి అభివృద్ధికి, సతీష్ కుమార్ చేసినటువంటి అవినీతికి మధ్య యుద్ధం ఇది. ఆయిల్ కంపెనీ నిధులు తెచ్చానని, అది దానికి నేనే ఆద్యుడని మీరు డప్పు కొట్టుకుంటే సరిపోదు. ఈవేళ ఆయిల్ కంపెనీల నిధులు తీర గ్రామాలకు వస్తున్నాయంటే, అగ్నికుల క్షత్రియులకు వస్తున్నాయంటే దానికి ఆద్యుడు, ఆరాధ్యుడు గౌరవనీయులు మల్లాడి కృష్ణారావు గారు. ఆయనే మీకు రాజకీయ భిక్ష పెట్టాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్ కోసం పాకులాడి ఆ పార్టీ చీఫ్ పొమ్మంటే మల్లాడి కృష్ణారావు గారు కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని మీరు 2009లో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ్యుడయ్యారు. అప్పుడు కూడా మిమ్మల్ని గెలిపించింది తాళరేవు మండలమే. మొన్న 19లో కూడా మిమ్మల్ని గెలిపించింది తాళరేవు మండలమే. అదే తాళరేవు మండలంలో మీ అవినీతి విశ్వరూపం విశృంఖలంగా సవాలు చేస్తుంది ప్రజల్ని. మీ కుల బిడ్డలు, మీ జాతి ముద్దు బిడ్డలు మిమ్మల్ని ముక్కు మీద బుద్ధి ప్రశ్నిస్తున్నారు మీ అవినీతిని. ప్రతి అగ్నికుల క్షత్రియ గ్రామంలో ఈవేళ నాటుసారా ఎవరు కాస్తున్నారు? నాటుసారా వ్యాపారం ఎవరు చేస్తున్నారు? యానం వీరభద్రరావు బ్రాందీ షాపుల నుండి తీర గ్రామాల్లో బ్రాందీ షాపులు, యానం బ్రాందీ ఎవరు అమ్ముతున్నారు? ఆ షాపులకు వేలం ఎవరేస్తున్నారు? ఎన్ని వేల కోట్లు అక్రమ మద్యం వ్యాపారం నీ బావమర్ది ఏం పేరుతుంది దొరబాబు చేస్తున్నాడు. చిన్న చితక ఇసుక రేవుల్లో కూడా ఇసుక అమ్ముకుంటున్నారే. ఆఖరికి కొండలేశ్వరం, నడవపల్లి చిన్న చిన్న రేవులు, ఇసుక రేవులు డే అండ్ నైట్ ఇసుక మట్టి దోచుకుంటూ, లేఅవుట్లలో డబ్బులు దోచుకుంటూ, అప్రూవల్ లేని కూడా అప్రూవల్ ఉన్నట్టుగా బోర్డులు పెట్టి నమ్మించి ప్రజలకు అమ్మి మీరు దోచుకోవట్లేదా? అందుకే ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలకి శిరస్సు వంచి పాదాభివందనం చేసి వేడుకుంటున్నాను. ఈ నియోజకవర్గానికి ఒక ఘన చరిత్ర ఉంది. ఇక్కడ ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1978లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయింది మోకా శ్రీకృష్ణ ప్రసాదరావు గారు. ఆయన మురమళ్ళ గౌతమి ఆ పాయి పైన, వృద్ధ గౌతమి పాయి పైన బ్రిడ్జి నిర్మించారు. అలాగే యానం ఎదుర్లంక బ్రిడ్జికి పాండిచేరి గవర్నమెంట్తో 78లోనే MOU చేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని బత్తెన సుబ్బారావు గారు పైలాన్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి కాదనుకుని తర్వాత బాలయ్య గారు దాన్ని కంప్లీట్ చేశారు. ఈవేళ ఉన్నటువంటి తీర ప్రాంతాల అభివృద్ధికి ఆనాడే మోకా విష్ణుప్రసాదరావు గారు భైరవపాలెం గ్రామానికి రబ్బరు ట్యూబ్తో మంచినీళ్లు పంపించారు. పల్లం గ్రామంలో, కాటేనుగున మండలంలో, గోపాలపురంలో వాటర్ ట్యాంక్ కట్టారు. బత్తెన సుబ్బారావు గారు అన్ని లంక గ్రామాలకు, తీర గ్రామాలకు బస్సు సదుపాయం, రోడ్ల సదుపాయం, విద్యుత్ సదుపాయం కల్పించారు.
బాలయ్య గారు నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అడుగడుగున అభివృద్ధి చేశారు. అనేక పాయల పైన బ్రిడ్జిలు కట్టారు, కాలిబాట వంతులు కట్టారు, విశాలమైనటువంటి రోడ్లు నిర్మించారు. బుచ్చిబాబు గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో లోకేష్ గారు గ్రామీణ మంత్రిగా ఉన్నప్పుడు అనేక కోట్ల రూపాయల నిధులు తెచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి అణువున అంగుళమున సిమెంట్ రోడ్లు వేశారు, ఎల్ఈడి బల్బులు వెలిగించారు, మంచినీరు అందించారు. తీర గ్రామాలకి వేళ బస్సులు వెళ్తున్నాయి. కరెంటు, బ్రహ్మాండమైనటువంటి కరెంటు, ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ పెట్టి కరెంటు ఇవ్వడం జరిగింది. మమ్ముడవరంలో బుచ్చిబాబు గారు అయ్యంలోనే సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ కరెంటు కష్టాలు తీరినాయి గ్రామాల్లో. తీర గ్రామాల్లో రోడ్లు, మంచినీళ్లు, తుఫాను షెల్టర్లు, ఇంటింటికి కుళాయి ఎవరిచ్చారండి? తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. తెచ్చింది బుచ్చిబాబు, సాధించింది బుచ్చిబాబు, అభివృద్ధి చూపించింది బుచ్చిబాబు. బుచ్చిబాబు ఒక్కడికే ఓటు అడిగే హక్కు ఇక్కడ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పొన్నాడు వెంకట సతీష్ కుమార్కి ఓటు అడిగే హక్కు లేదు. ఆయన ఓటు అడిగే ముందు, నామినేషన్ వేసే ముందు, పోటీ చేసే ముందు ఈ అవినీతి ఆరోపణలకి కాలభైరవుడు సాక్షిగా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ. లేకపోతే సీరియల్గా ఆయన అవినీతిని నేను ఇప్పబోతున్నాను. ఆయనతోటే అభూత కల్పనలు మా దగ్గరికి లేవు, మాట్లాడము. మాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, తెలివి ఉంది, సత్తా ఉంది, నాలెడ్జ్ ఉంది. తరతరాల చరిత్ర అవగతం చేసుకున్నటువంటి అనుభవంతో నేను మాట్లాడుతున్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఇక్కడ 30 ఏళ్ళు అయింది. ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ తరఫున పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు మాట్లాడుతున్నా. ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ తర్వాత ఉంది. రేపు నామినేషన్ వేసిన తర్వాత, స్క్రూట్నీ అయిన తర్వాత ఆయన అసలు చేసలు అవినీతి భాగవతం నేను ప్రకటిస్తా. ఆ చిట్ట నేను ఇప్పుతా. ప్రస్తుతానికి ఈ గాడిమొగకు చెందినటువంటి ఈ భద్రరావు అనే అగ్నికుల క్షత్రియ సోదరుడు వేసినటువంటి ఈ అవినీతి చిట్టాను పత్రికల ముందు పెడతాము. మీ అందరికీ కాపీలు ఇస్తున్నాం. 7 పేజీల అవినీతి. దీనికి సమాధానం చెప్పమని కోరుతున్నా. చాలా సందర్భంలో నేను మిమ్మల్ని డిమాండ్ చేశాను సతీష్ కుమార్ గారు. అగ్నికుల క్షత్రియుల యొక్క ఇలవేల్పు కులదేవత కాలభైరవుడు. బ్రహ్మ సాన్నిధ్యంలో మీరు ప్రమాణం చేస్తారో, భైరవపాలెంలో ప్రమాణం చేస్తారో, మాగసాని తిప్పలో ప్రమాణం చేస్తారో, ఈ 3 కాలభైరవ గుడులు కూడా చారిత్రక గుడులు. 1000 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కాలభైరవుడి గుళ్ళు. ఆ గుడి దగ్గరికి నేను వస్తాను. ఆ కాలభైరవుడి మీద ప్రమాణం చేసి ఈ అగ్నికుల క్షత్రియ సోదరుడు మీపై గుప్పించినటువంటి ఆరోపణలు అబద్ధమని మీరు అక్కడ దీపం ఆర్పి చెప్పగలరా? మీరు అవినీతి పరులు కాదని మాట్లాడగలరా? ప్రమాణం చేయగలరా? లేకపోతే ఏ వైసీపీ కార్యకర్త అయినా సరే మా శాసనసభ్యుడు అవినీతి పరుడు కాదు అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? మేము చెప్తాం, మా బుచ్చిబాబు అవినీతి పరుడు కాదు. గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజుకి 1 కోటి రూపాయల అభివృద్ధిని ముమ్మిడివరం నియోజకవర్గానికి సాధించిన అభివృద్ధి ప్రియుడు బుచ్చి. పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు గారు మాజీ శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీ నుండి ప్రస్తుత శాసనసభ్యులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు పోటీ చేస్తారు. ఇక్కడ ముఖాముఖి పోరు జరుగుతుంది. ముఖాముఖి పోరు జరుగుతున్నప్పుడు కూటమి అభ్యర్థిగా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బుచ్చిబాబు గారు బరిలో ఉన్నారు. ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఎన్నికల సమయంలో, ఈ 5 ఏళ్ల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు
ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చారు, ఎన్ని గ్రామాలు అభివృద్ధి చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, ఒక్కసారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోసారి పరీక్షలకు సిద్ధమయ్యాడు ఆయన. ఈ పరీక్షలకు వెళ్లే ముందు ప్రజల ముందు తాను చేసిన అభివృద్ధిని పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఆయన ఈ రోజు వరకు ఈ 5 ఏళ్ల కాలంలో లేదా గతంలో 2009 నుండి 14 వరకు తాను చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంగా చేసినటువంటి అభివృద్ధి గురించి కూడా ఒక్క మాట కూడా ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు. పైగా నిన్నగాక మొన్న దాట్ల బుచ్చిబాబు గారిని వాడు వీడు అని మాట్లాడుతూ వాడు అభివృద్ధి ఏం చేశాడు, వాడి ఇంటి ముందు కాలు వేసుకున్నాడు, రోడ్డు వేసుకున్నాడు అని చెప్పాడు. దీన్ని ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి భాష, ఇటువంటి అహంకారం, అభిజాత్యం తగ్గించుకోవాలని, అతిశయం తగ్గించుకోవాలని సతీష్ కుమార్ని హెచ్చరిస్తున్నాం. అసలు ఒక అగ్నికుల క్షత్రియ సోదరుడు మీ పైన 7 పేజీలు అవినీతి ఆరోపణలు చేసి మీకు సవాల్ విసురుతున్నాడు. తాళరేవు మండలానికి చెందినటువంటి ఒక అగ్నికుల క్షత్రియ సోదరుడు ఈ 5 ఏళ్ల కాలంలో పొన్నాడు సతీష్ కుమార్ వైసీపీ శాసనసభ్యుడు ఒక్క తాళరేవు మండలంలో చేసిన అవినీతి 7 పేజీలుగా రాసి ప్రశ్నిస్తున్నాడు. దమ్ముంటే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారికి సవాలు చేస్తున్నా, దీనికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. అవినీతి గురించి మాట్లాడితే ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ మా మీద ఎదురుదాడి చేయించే సంస్కృతి కరెక్ట్ కాదు. మీరు ఈ శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు అవినీతి చేశారని మీ సొంత కుల యువకుడు మీ పైన ప్యాంప్లెట్ వేశాడు, కరపత్రం వేశాడు. దాన్ని మీరు ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా, సమాధానం చెప్తున్నారా? దానికి మీరు విశ్లేషణ ఇస్తున్నారా లేదా, వివరణ ఇస్తున్నారా లేదా, ఇది డిమాండ్ చేస్తున్నాం. ఒక్క తాళరేవు మండలంలో చిలికితే ఈయన అవినీతి కట్ల పాములుగా బయటకు వస్తున్నాయి. కోట్లాది రూపాయల అవినీతి, 1000 కోట్ల అవినీతి ఒక్క తాళరేవు మండలంలో జరిగింది. భూ కబ్జాలు, ల్యాండ్ పర్చేజులు, ల్యాండ్ ఫిల్లింగ్లు, లేఅవుట్లు, ఆయిల్ కంపెనీలు. ఈ ఆయిల్ కంపెనీల చరిత్ర ఈయనతోటే స్టార్ట్ అయినట్టు. ఓఎన్జీసీ ఎక్కడ పుట్టిందో బుచ్చిబాబుకు తెలియదు అంటాడు. అసలు ఓఎన్జీసీ అంటే ఆ ఎబ్రివేషన్ నువ్వు చెప్పగలుగుతారా సతీష్ గారు? ఆ ఫుల్ ఫామ్ ఏదో మీరు చదివి వినిపించగలుగుతారా? ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ దాని పేరు. ఆయిల్ కంపెనీలను పట్టుకుని అమాయకులైనటువంటి అగ్నికుల క్షత్రియులు పొట్ట కొడుతుంది మీరు. 16 నెలలకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారాన్ని మీరు చీకటిలో ఆయిల్ కంపెనీలతో ఒప్పందం పడి 6 నెలలకు మాత్రమే నష్టపరిహారం ఇప్పించడానికి ఒప్పందం పడిన మాట వాస్తవమా కాదని ఈ కరపత్రంలో నీ అవినీతి భోగోతాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మీ అగ్నికుల క్షత్రియ సోదరుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తాను.